నమస్కారం. భారతీయ రైల్వే గత 10ఏళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. అయితే చాలామందికి ఒక సందేహముంది. అసలు వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మధ్య ఉన్న తేడాలేంటి? ఏ రైలు ఎవరికి బెస్ట్? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా వందే భారత్ స్లీపర్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ప్రీమియం సెమీ హైస్పీడ్ రైలు. ఈ రైలు పూర్తిగా ఏసీ స్లీపర్ కోచ్లను కలిగి ఉంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇందులో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, సెన్సార్లు మరియు అత్యున్నత భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రధానంగా రాజధాని ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు ప్రత్యామ్నాయంగా సుదూర ప్రయాణాలు వేగంగా మరియు విలాసవంతంగా సాగడానికి దీనిని రూపొందించారు. అయితే దీని టికెట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే దీనిని సామాన్యుల రైలుగా పిలవచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రైలు, అంటే తక్కువ ధరకే సుదీర ప్రయాణాలు చేయవచ్చు. ఇందులో నాన్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది పుష్ పుల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీనివల్ల రైలు త్వరగా వేగాన్ని పుంజుకుంటుంది. సాధారణ ప్రయాణికులకు కూడా శుభ్రమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైలు ప్రధాన ఉద్దేశ్యం. క్లుప్తంగా చెప్పాలంటే, మీకు వేగం, లగ్జరీ మరియు ఏసీ సౌకర్యం కావాలంటే వందే భారత్ స్లీపర్ బెస్ట్ చాయిస్. తక్కువ ఖర్చుతో సాధారణ సౌకర్యాలతో ప్రయాణించాలనుకుంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సరైనది. చూశారుగా, భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ 2 అద్భుతమైన రైళ్లలో మీకు ఏది బాగా నచ్చింది? మీరు దేనిలో ప్రయాణించడానికి ఇష్టపడతారు? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.